హలో ఎవ్రీవన్. నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టడీస్ ఫర్ ఛానల్. అండ్ ఈ రోజు మనమైతే అల్కిటెల్ మొబైల్ గురించి మాట్లాడదాం. అండ్ నాకు దీని మీద ఉన్న ఒపీనియన్ గురించి మాట్లాడతానమాట. అండ్ ఇది మీరు కొనొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలనమాట. సో ఇంకా ఈ మొబైల్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్ అనేది మనకైతే బోర్న్ ఇన్ ఫ్రాన్స్ అని అయితే ఒక టైటిల్‌తో వస్తుంది. ఈ మొబైల్ మనకి మే 27 అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది మనకైతే జూన్ 2 నుంచి అయితే మనకైతే సేలింగ్‌లోకి వస్తుందనమాట. అండ్ మనం ఈ మొబైలే గమనిస్తే దీంట్లో మనకి 3 వేరియంట్స్ కనిపిస్తున్నాయన్నమాట. ఒకటి 12K బడ్జెట్‌లో ఉంటుంది. ఒకటి 17K బడ్జెట్‌లో ఉంటుంది. ఒకటి 20K బడ్జెట్‌లో ఉందన్నమాట. 12K బడ్జెట్‌లో ఉండేదేంటంటే V3 క్లాసిక్ 5G అన్నమాట. అండ్ మనకి V3 ప్రో 5G అనేది మనకి 17K బడ్జెట్‌లో అయితే మనకైతే వస్తుంది. అండ్ V3 అల్ట్రా అనేదైతే మనకైతే 20K బడ్జెట్‌లో అయితే మనకైతే ఈ అల్కెటెల్ మొబైల్ అయితే తీసుకురాబోతుందన్నమాట. అండ్ ఈ మొబైల్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏందంటే వీళ్ళు ఈ 3 వేరియంట్‌లో సేమ్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. అదే మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అన్నమాట. ఇది మనకి 20K బడ్జెట్‌లో అదే చేస్తున్నారు. 17K బడ్జెట్‌లో అదే చేస్తున్నారు. 12K బడ్జెట్‌లో కూడా అదే చేస్తున్నారు. ఇదొక్కటే వీళ్ళు మిస్టేక్ చేశారు. అండ్ దీంట్లో మనకైతే ఎన్ఎఫ్‌సి పేమెంట్ మోడ్ అయితే దీంట్లో ఉండిద్ది. అండ్ వీళ్ళు ఇక్కడ ఏందంటే ఎక్కువ హైలైట్ చేస్తున్న విషయం ఏందంటే దీంట్లో 4 ఇన్ 1 డిస్‌ప్లే అంటే మనకి డిస్‌ప్లేలో 4 ఇన్ 1 మోడ్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే ఇక్కడ కొంచెం హైప్ చేస్తున్నారన్నమాట. సో ఇదేందంటే మీరైతే నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే మోడ్ ఒకటి ఉండిద్ది. ఒకటేమో ఇంక్ మోడ్ అని, మ్యాక్స్ ఇంక్ మోడ్ అని, పేపర్ మోడ్స్ అని. ఈ మోడ్స్ అయితే మీకు హోమ్ స్క్రీన్‌లో అయితే కనిపిస్తాయన్నమాట. సో ఈళ్ళైతే ఈ మోడ్స్ అయితే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. దీన్ని ఎందుకు ఇలా హైలైట్ చేస్తున్నారంటే ఇది మెయిన్‌గా ఎవరైతే ఎక్కువ శాతం బుక్స్ చదువుతుంటారు, లేకుంటే ఆర్టికల్స్ చదువుతుంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ మోడ్స్ అయితే ఎక్కువ యూస్ అవుతాయన్నమాట. సో కాబట్టి ఈ మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. దీంట్లో మనకి సేమ్ 5000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది. రోజల్స్ మనకి 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అండ్ 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి సేమ్ ఇంతే ఉంటుంది. నాకు తెలిసైతే ఈ మొబైల్ అయితే ఒక నార్మల్ మొబైల్ లాగా ఉంది. అంటే అండర్ ఒక 13K బడ్జెట్‌లో మనం ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఫీచర్స్ అవే ఉన్నాయన్నమాట. అంటే అన్నిట్లో అదే ఉన్నాయన్నమాట. నేనైతే ఇది ఒక గ్రేట్ చాయిస్ అని చెప్పను. మీరు ఒకవేళ ఈ అల్కెటెల్ మొబైల్ ఒకసారి ట్రై చేయాలనుకుంటే మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఆహ్, ఏదైతే V3 అల్ట్రాలో ఉందో దాన్నైతే కొంచెం వీళ్ళు ఏదైతే ప్రాసెసర్ ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేయాల్సింది. లైక్ ఎలా అంటే డైమెన్సిటీ 7000 గాని 7300 గాని ఈ విధంగా వీలైతే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుంటే మేబీ ఆ ప్రైస్‌కి ఆ ప్రాసెసర్‌కి సెట్ అవ్వబోయింది. బట్ వీళ్ళేందంటే ఈ 3 వేరియంట్స్‌లో సేమ్ అండ్ మీడియాటెక్ 6300 ప్రాసెసర్‌ని తీసుకొచ్చారన్నమాట. సో వీళ్ళైతే తప్పు చేసింది ఇక్కడే అన్నమాట. సో ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ మొబైల్ మీరు కొంటారా లేదా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మొబైల్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది మనకి సేల్‌కి జూన్ 2 నుంచి అయితే మనకైతే ఇది సేల్‌కి వచ్చిద్దన్నమాట. నాకైతే ఈ అల్కిటెల్ మొబైల్ మీద ఈ విధంగా ఒపీనియన్ ఉందన్నమాట. అంటే ఇది కొంచెం అంత వర్త్ అని గాదు. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు బడ్జెట్‌లో ట్రై చేయండన్నమాట. ఒకవేళ మీకు ఎన్ఎఫ్‌సి మోడ్ కావాలంటే లేకుంటే కొంచెం ఆ 4 ఇన్ 1 డిస్‌ప్లే మోడ్స్ మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే తప్పనించి మీరైతే ఈ మొబైల్‌కి ఇంత పెట్టి మీరు కొనాల్సిన పనిలేదని చెప్తాను. సో ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది ఓన్లీ మీ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో కాబట్టి మీరైతే మీకు ఇవి మొబైల్ ఏ విధంగా అనిపించింది? మీరు మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్